హలో అండి. నా పేరు శ్రావణి. ఈ ఛానల్ నేమ్ వచ్చి తెలుగు క్రోషే బై శ్రావణి. మీలో ఎవరైనా క్రోషే నేర్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, నేను ఫస్ట్ క్రోషే నేర్చుకుంటున్నప్పుడు నాకు కూడా కొన్ని క్వెషన్స్ ఉండేవి. సో, ఆ క్వెషన్స్ అన్నీ నేను నోట్ డౌన్ చేసుకొని వచ్చా. ఇప్పుడు ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చెప్తా. ఇవే క్వెషన్స్ మీ మైండ్‌లో కూడా ఉండే ఉండొచ్చు కదా! సో, అసలు కృషి అంటే ఏంటి? కృషి అంటే మనం చిన్నప్పుడు చూసే ఉంటాం. మన అమ్మలు చేసే ఉంటారు. ఫ్రిడ్జ్ మ్యాట్స్ చేసేవాళ్ళు. ఒక థ్రెడ్ ఇలాంటి ఒక థ్రెడ్‌ని యార్న్ అంటారు. ఓకే. ఇలాంటి ఒక హుక్ ఈ రెండిటిని యూజ్ చేసి చేసే డిజైన్సే క్రోషే. ఇది మనం చాలా సార్లు చూసాం. కాకపోతే ఇప్పుడు ఇంకా పాపులర్ అవుతుంది. సెకండ్ క్వెషన్ ఏంటంటే అసలు నాకేం కావాలి? నేను క్రోషే నేర్చుకోవాలనుకుంటున్నా. మరి నాకు ఏం కావాలి? ముందుగా కావాల్సింది యార్న్. ఇందులో చాలా రకాలుంటాయి. మీకైతే ఫస్ట్ ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి ఎక్రైలిక్ యార్న్ అని ఒక టైప్ ఉంటుంది. అది కూడా 4 ప్లై ఆర్ 8 ప్లై కొనుక్కోండి. అది చాలా ఈజీ నేర్చుకోవడానికి. ఓకే. ఇలాంటి ఒక యార్న్ కావాలి. తర్వాత ఒక హుక్ కావాలి. ఓకే. హుక్ అంటే ఇది. సో, ఇందులో కూడా చాలా సైజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇది 3 సైజ్. ఓకే. ప్రతి యార్న్ మీరు కొంటున్నప్పుడు కూడా దానికి ఒక లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్‌కి ఈ యార్న్‌కి ఏ సైజ్ హుక్ అయితే సూటబుల్ అవుతుందో దాని మీద రాసి ఉంటుంది. మీరు అదే హుక్‌ని తీసుకోవచ్చు. దాని తర్వాత మీకొక సిజర్స్ కావాలి. ఇంట్లో ఉన్న సిజర్స్ అయినా పర్వాలేదండి. కాకపోతే ఇలాంటి ఒక చిన్న సిజర్ తీసుకుంటే చాలా ఈజీగా కట్ అవుతుంది థ్రెడ్. ఓకే. మీరింక థ్రెడ్ కట్ చేయడానికి మాత్రమే యూజ్ చేయండి. స్టిచ్ మార్కర్. ఈ స్టిచ్ మార్కర్ కూడా కొనుక్కోవాలి. ఇప్పుడే అవసరం లేదు మీకు. బట్ రాను రాను ఇంకా బాగా నేర్చుకుంటున్నట్లయితే ఆ టైంకి మనకి స్టిచ్ మార్కర్ కావాలి. ఓకే. దాంతో పాటు ఒక నీడిల్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఇవన్నీ ఎక్కడ కొనుక్కోవాలి? ఆన్‌లైన్‌లో చాలా దొరుకుతాయండి. నేను ఆ లింక్స్ కూడా షేర్ చేస్తా. బట్ మీరు ఏదన్నా ఒక లోకల్ షాప్‌కి వెళ్లి, మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక షాప్‌కి వెళ్లి జస్ట్ అక్కడ వాళ్ళని అడిగితే మీకు ఇవన్నీ ఇస్తారు. ఆన్‌లైన్‌లో కొనాలి అంటే చాలా బల్క్‌గా కొనాలి. డెలివరీ చార్జెస్ ఇవన్నీ వేస్తారు కాబట్టి మీరిప్పుడే నేర్చుకుంటున్నారు. అసలు మీకు ఇంట్రెస్ట్ వస్తుందా? రాందా? ఇవన్నీ తెలుసుకోవాలి కాబట్టి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకుండా జస్ట్ మీ ఇంటి దగ్గర ఉన్న షాప్‌కి వెళ్లి ఇవి మాత్రం కొనుక్కొని రండి. నె వీటన్నిటితో పాటు మీకు ఇంకేం కావాలి క్రోషే నేర్చుకోవాలి అంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ కావాలి. ఒకటి మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. 2 మీకు చాలా పేషెన్స్ అంటే ఓపిక ఉండాలి. 3 డిసిప్లిన్ ఉండాలి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా మనం ఏ ఆర్ట్‌లో కూడా రాణించలేము. ఓకేనా? ఈ 3 ఉంటేనే మనం ఏది అయినా నేర్చుకోగలం. ఓకే. లాస్ట్ క్వెషన్ ఏమేం చేయొచ్చు క్రోషేతో? చాలా చేయొచ్చండి. కాకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ నేనిప్పుడు చెప్పిస్తా. ఓకే. ఇది ఈ సన్‌ఫ్లవర్ పాట్ మీరు చేయొచ్చు. ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలి అంటే. ఇది చూడండి స్ట్రాబెర్రీ కీ చైన్. ఇది కాకుండా ఫ్లవర్స్ చేయొచ్చు. ఇది చూడండి రోజ్ ఫ్లవర్. ఇది అంతా క్రోషే థ్రెడ్‌తోనే నేను చేశా. చిన్న పిల్లల కోసం టాయ్స్ చేయొచ్చు. చూడండి ఇలాంటి బొమ్మలు కూడా చేయొచ్చు. ఇది ఇంకా బాగా చేయాలి, ఎంత టైం పట్టినా పర్వాలేదు అంటే మీరిలా స్వెటర్స్ కూడా చేయొచ్చు. చూడండి. ఇది నేను మా బాబు కోసం చేశా. ఓకే. ఇది కూడా చేయొచ్చు. సో, ఈ వీడియోలో ఇంతే అండి. మనం చూసాం కదా క్రోషే అంటే ఏంటి? ఏమేం కావాలి? సో, నెక్స్ట్ వీడియోలో నేను అసలు ఎన్ని స్టిచెస్ ఉంటాయి? అవన్నీ ఎలా చేయాలి? సో, ప్రాక్టికల్‌గా మీకు చూపిస్తా. సో, మీరు ఏమేం కావాలో కొనుక్కోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మీకు గనుక క్రోషే నేర్చుకోవాలి అనిపిస్తే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా క్రోషే మీద ఇంట్రెస్ట్ ఉంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి ఈ ఛానల్‌ని షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. థాంక్ యూ.